ఎప్పటి నుంచి చేస్తారు? నేను నీలోఫర్ హాస్పిటల్లో సాయి కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీలో అవుట్ పేషెంట్గా చేశాను. అక్కడ నా మీద సెక్సువల్ హరాస్మెంట్ అయింది. అయినా కూడా నేను కేసు పెట్టాను. పోలీస్ వాళ్ళే నాకు మళ్ళీ రిటర్న్గా తెల్లగున్నో ముద్దుగున్నో మీ ఇలాంటి వాళ్ళు కేసు పెట్టవచ్చా అని నన్ను మళ్ళీ రిటర్న్ పంపించారు. సరే ఆ 1 ఇయర్ నుంచి కరెక్ట్ ఇప్పుడు 1 ఇయర్ వరకు ఫైట్ చేస్తున్నా. నేను కూడా హౌస్ సోర్సింగ్ జాబ్, జాయినింగ్ లెటర్, టర్మనెంట్ లెటర్ ఒకటే రోజు ఇచ్చాను. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్కి తిరిగాను. DBF సంస్థ వాళ్ళు నా వెనకాల నుండి నడిపించారు. ప్రజావానికి ఒక 4-5 టైమ్స్ వచ్చాను. కాంట్రాక్టర్లకు మా మీద కోట్ల టర్నోవర్ అవుతుంది, కానీ మాకంటూ ఒక సేఫ్నెస్ లేదు. మాకు ఈఎస్ఐ పిఎఫ్లు కట్టినా వాటికి ఏం చూపియరు. ఒకవేళ మేము అడిగామనుకో నెక్స్ట్ డే మమ్మల్ని రిజైన్ చేస్తారు. మా జాబ్స్కి మాకు భరోసా లేదు. అంటే మేము ఇంకెక్కడికి వెళ్ళి అడుగుతాం? ఈ ప్రజాస్వామ్యంలో బతికే అర్హత మాకు లేదా? చెప్పండి సార్, మాకు లేదా? మాలాగా చాలామంది ఉన్నారు. మేము 12,000కి చేస్తున్నాము, 15,000కి చేస్తున్నాము. మా కుటుంబాన్ని పోషించుకోవడానికి మేము చేస్తున్నాం. కానీ మాకంటూ ఖచ్చితంగా ఇది పర్మనెంట్ అనేటట్టు మాకు జాబులు ఇవ్వండి. యాజ్ అ ఫైట్ చేస్తున్నాం. అది ఆడపిల్లలమైనా మొగోళ్ళమైనా ఎవరమైనా మేము చేసే కష్టానికి మాకు ఒక గుర్తింపు ఇవ్వండి. మేమేం గవర్నమెంట్ జాబ్ కోరుకోవట్లే, ఉన్న జాబే మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్తున్నాం. మా మీద జరిగే హరాస్మెంట్లు అయినా సరే, మా మీద జరిగే పెత్తనమైనా సరే, వాడికి నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు మేము ఎందుకు ఉండాలి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదే 8 hours డ్యూటీ చేస్తారు. మాతోటి ఇంకా ఓటీస్ చేయించుకుంటారు. ఎక్స్ట్రా వర్క్ చేయించుకొని ఓటీస్ ఇవ్వరు సార్. ఇంకొకటి జరిగేది ఇక్కడ ఏంటంటే ఓటీస్ ఇవ్వరు, మళ్ళీ కంపల్సరీ డ్యూటీ చేయాలి. చేయలేదనుకో నెక్స్ట్ డే తీసేస్తామంటారు. ఎందుకంటే ఓటీ చేస్తేనేమో ఈఎస్ఐ పిఎఫ్ కట్టే అవసరం ఉండదు కదా కంపెనీకి. అట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో సాయి కార్తికేయ నెంబర్ 1. 2.5 కోట్ల టర్నోవర్ అవుతుంది అనేసి నేను ఎన్నిసార్లు అగెనెస్ట్ ఫైట్ చేసినా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎవ్వరు కూడా ఏం పట్టించుకోలేదు. ఈ కాంట్రాక్టు ఎవరైతే చేస్తారో అంతా ఒకటే కాంట్రాక్టరా? అందరూ సేమ్ ఉన్నారు సార్, అందరు సేమ్ ఉన్నారు, అందరు అలానే ఉన్నారు. ఎవరి మనసులో మానవత్వం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చిన ప్లేస్ గుర్తుపెట్టుకోండి. మేము చేయబట్టే మీ కంపెనీలు ఉన్నాయి, మేము చేయబట్టే మీరు ఉన్నారు, మేము చేయబట్టే మీరు అక్కడ అధికారంలో ఉన్నారు. లేకపోతే మేము కష్టం చేస్తుంటేనే మీరు తింటున్నారు. మా కష్టంతో మేము తింటున్నారు. మాకు పెట్టడానికి మీరు ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు నేను కంప్లైంట్ చేశాను సార్, పలానా వ్యక్తి సార్ నన్ను ఇట్లా అంటున్నాడంటే, నీ కూతురో నీ చెల్లో నీ అక్కో ఉంటే నువ్వు వచ్చి నా పక్క నుండి ఎందుకన్నావు? సరే అది అబద్ధమే కావచ్చు, నిజమే కావచ్చు, కానీ పిలిచి అడిగే అర్హత లేదా నీకు? ఈ రోజు వరకు ముఖం లేదు సార్. హనుమంత్ రెడ్డికి లేదు, సాయి కార్తికేయ ఇక్కడ హిమాయత్ నగర్లో ఉంటారు హెడ్ ఆఫీసు. ఆయన పేరు వచ్చేసి హనుమంత్ రెడ్డి. జాయినింగ్ లెటర్, టర్మనెంట్ లెటర్ నెల 15 రోజులు చెప్పించుకున్నాక ఒకే రోజు తీసేస్తారా? ఇట్లా చాలా ఉన్నాయి సార్. ఇంకా నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా, నాలాగా చాలామంది ఉన్నారు. నీలోఫర్ హాస్పిటల్ అవును ఉన్నాం సార్. ఒక 45 numbers 50 numbers దాకా ఉన్నాం బాధితులు. ఓన్లీ లేడీసే. అది బయటకు వచ్చి చెప్పిన వాళ్ళము, ఇంకా రాకుండా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. హరాస్మెంట్ ఎక్కువైనప్పుడు మీరు ఏమో ఇట్లా ప్రొటెక్ట్ చేయలేదు? సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాను సార్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాను, సీతక్క దగ్గరికి వెళ్ళాను, PCC చైర్మన్ దగ్గరికి వెళ్ళాను, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాను. కానీ ఎవ్వరు మాట్లాడలేదు. ఎవ్వరు ఈ అమ్మాయికి ఎందుకు జాబ్ ఇవ్వలేదని అడగలేదు, రాలేదు. ST/SC కమిషనర్ చుట్టూ కూడా తిరిగాం, కానీ ఎవ్వరు రాలేదు. ఇప్పుడు వరకు కూడా అక్క కల్పనక్క, అన్న శంకర్ అన్ననే నాకు తోడుండి ఇంకా నన్ను ముందుకు రిమూవ్ చేశారా? లేకపోతే లేదు సార్, వాళ్ళే రిమూవ్ చేశారు. వాళ్ళ మాట నేను వినట్లేదు. వాడు పిలిచిన దగ్గర 1 guest houseకి నేను వెళ్ళలేదని, ఓపెన్గా చెప్పాలంటే నేను 1 guest houseకి వెళ్ళలేదని నన్ను తీసేశారు. వాడి మాట విన్నోళ్ళందరూ బాగానే ఉన్నారు, వినని నేను నడి రోడ్డు మీద నిలబడ్డా. 1 year అవుతుంది సార్, కరెక్ట్ 1 year అవుతుంది. 1 year నుంచి నడి రోడ్డు మీద తిరుగుతున్నా. ఎవ్వరు కూడా జాబ్ ఇవ్వలే, ఏ మినిస్టర్లు పట్టించుకోలేదు. నన్ను ఒక్కదాన్ని అయితే ఫస్ట్ తీసేశారు. యాజ్ నేను ఫైట్ చేస్తున్నా, కానీ ఎవ్వరు పట్టించుకోలేదు, ఎవ్వరు నా గురించి అడగలేదు. నీకు ఏమైందని నన్ను ఎవ్వరు కూడా ఇచ్చేది. తిరుగుతూనే ఉన్నాను. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాను, అందరి దగ్గరికి వెళ్ళాను, కానీ ఏ ఒక్కరు కూడా ఏమైంది, ఎందుకు నీ అమ్మాయికి జాబ్ ఇవ్వండి అని మాత్రం. కేసు ఫైల్ అయింది, FIR ఛార్జ్ షీట్ అన్నీ నడుస్తున్నాయి, కానీ జాబ్ ఇవ్వడానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. నా ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకున్నారు. ఆమెకు ఉంది వేకెన్సీ, కానీ నా జాబ్ నాకు ఇవ్వడానికి వేకెన్సీ లేదు. సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు సార్ నీలోఫర్ హాస్పిటల్లో. పాపం ఊరికనే పోదు, ఆడపిల్లలు ఉసురు ఖచ్చితంగా తాకుతుంది. నన్ను సస్పెండ్ చేసిన 6 monthsకి నేను ఫైట్ చేసినందుకు దేవుడు ఎట్లనో కానీ వాడు కూడా సస్పెండ్ అయ్యాడు.